సార్, ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేస్తామంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు సార్. అంటే అణు నిరాయుధీకరణ ఒక గొప్ప విషయంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ స్టేట్మెంట్స్ ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు ట్రంప్ అన్నది నిజం. అమెరికా దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధ సామర్థ్యంతో నిజంగానే ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగలరు, అందులో డౌట్ లేదు. ఆయన చెప్పింది ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు ఆ మాట ఎందుకు అంటున్నాడు అన్నదే ప్రశ్న. ఈ మాట అనడము మరి అమెరికన్ హిపోక్రసీకి సంకేతం కాదా అన్నది రెండవది. తప్పనిసరిగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ పవర్ అమెరికా. ఇప్పటి వరకు మనలాంటి వాళ్ళము భారతదేశంతో సహా అనేక దేశాలు చెప్తున్నవి, ఈ అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు న్యూక్లియర్ హ్యావ్స్ అంటారు. అమెరికా, చైనా, రష్యా, యూకే, ఫ్రాన్స్. వీరు అనుసరించే విధానము అణు వివక్ష, న్యూక్లియర్ డిస్క్రిమినేషన్ లేదా న్యూక్లియర్ అపార్థైడ్ లాంటిది. ఒక వివక్ష పూరితమైన అంతర్జాతీయ అణు వ్యవస్థ, డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ వరల్డ్ ఆర్డర్ను వీళ్ళు కోరుకుంటున్నారు. అందుకే తమ అణు ఆధిపత్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. సంపూర్ణ నిరాయుధీకరణకి దేశాల కమిట్మెంట్ లేవు అని భారతదేశం ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. సంపూర్ణ నిరాయుధీకరణ పరిష్కారం తప్ప అణ్వస్త్రాల వ్యాప్తి కాదు అని కూడా చెప్తున్నాం. ఇవాళ ట్రంప్ వ్యాఖ్యలు ఈ విశ్లేషణ సరైందని నిరూపించింది. అంటే ఇప్పటిదాకా అమెరికా విధానం ఏంటంటే, మా దగ్గర అణ్వాయుధాలు ఉండవచ్చు, మేము ప్రపంచాన్ని పేల్చవచ్చు, మేము ప్రపంచాన్ని అణ్వాయుధాలు చూపి భయపెట్టవచ్చు, మా మిత్రులు కూడా భయపెట్టవచ్చు. ఇక్కడ ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా మాట్లాడుతూ, మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, మేమే పడిపోయే పరిస్థితి వస్తే సగం ప్రపంచాన్ని కూడా పడేస్తామని చెప్పాడు. అయినా అమెరికా అసీం మునీర్ వ్యాఖ్యలను ఖండించలేదు, పాకిస్తాన్ పైన ఏ విమర్శ చేయలేదు, ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటాడు, అమెరికా వేదికగా అసీం మునీర్ అంటాడు, కానీ ప్రపంచానికి మాత్రం ఎవరి దగ్గర అణ్వాయుధాలు ఉండొద్దు అని నీతులు చెప్తుంది అమెరికా. 1974లో 1998లో భారతదేశం అణుపరీక్షలు జరిపినప్పుడు మన పైన అనేక రకాల ఆంక్షలు విధించింది అమెరికా. ఇప్పటి వరకు ఉత్తర కొరియా పైన, ఇరాన్ పైన ఇలాంటి ఆంక్షలు విధిస్తుంది. ఇటీవల ఇరాన్ పైన ఏకంగా దాడి చేసి, ఇరాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, వాటిని అంతం చేస్తాము, వారి అణు సామర్థ్యాన్ని దెబ్బతీస్తామని దాడి చేశారు. సద్దాం హుస్సేన్ చంపడానికి, కల్నల్ గడాఫీని చంపడానికి, ముఖ్యంగా సద్దాం హుస్సేన్ చంపడానికి అమెరికా చెప్పిన వాదన ఏంటి? జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి, మా దగ్గర ఉంటే ప్రమాదం లేదు, వీరి దగ్గర ఉంటే ప్రమాదం అని చెప్పి ఇరాక్ పై యుద్ధం చేసి ఏకంగా సద్దాం హుస్సేన్ని అంతం చేసి ఇరాక్ను ఒక రావణ కాష్టంగా మార్చింది అమెరికా. ఆ రావణ కాష్టం నుంచే ఐసిస్ లాంటి ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు పుట్టాయి. ఇప్పుడు ట్రంప్ మాటలు అమెరికన్ హిపోక్రసీని తెలియజేస్తుంది. అంటే యునైటెడ్ స్టేట్స్ అనేది న్యూక్లియర్ డామినేషన్ కోరుకుంటుంది తప్ప న్యూక్లియర్ డిజార్మమెంట్ను కాదు. అణు నిరాయుధీకరణ కోరడం లేదు, తమ అణు ఆధిపత్యాన్ని మాత్రమే కోరుకుంటోంది. ఇవాళ అమెరికా అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటోంది? ఇటీవల రష్యా పైన అమెరికా భారీ ఆంక్షలు విధించింది. రష్యన్ చమురు ఎగుమతుల్లో 50% దెబ్బతీసేలా రోజ్ నెఫ్ట్ అలాగే లుకాయిల్ పైన భారీగా ఆంక్షలు విధించింది. దాంతో రష్యా మళ్ళీ తన అనుభూతిని ప్రెసిడెంట్ పుటిన్ ప్రయోగించాడు. న్యూక్లియర్ సెంట్రల్ కమాండ్ స్ట్రక్చర్ మీటింగ్ పెట్టాడు. బొరువెస్నిక్ అనే న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిసైల్ లాంచ్ చేశాడు. తర్వాత న్యూక్లియర్ సబ్మెరైన్ నుంచి ప్రయోగించగలిగేటువంటి ఆయుధాన్ని టెస్ట్ చేశారు. చైనా కూడా అణ్వాయుధాలు తయారు చేస్తోంది, పాకిస్తాన్ తయారు చేస్తుంది, రష్యా తయారు చేస్తుంది అని చెప్తూ ట్రంప్ అమెరికా కూడా అణు పరీక్షలు చేస్తుంది అని ప్రకటించాడు. సో ఇది అంటే తాను కూడా అణ్వస్త్ర పోటీకి దస్తీమే సవాల్ అని అమెరికా చెప్పదలుచుకుంది. ఒకవైపు 8 యుద్ధాలు ఆపాను, 11 యుద్ధాలు ఆపాను, 12 యుద్ధాలు ఆపాను,
నోబెల్ పీస్ ప్రైజ్ నాకే ఇవ్వాలి, నేను శాంతి దూత అని చెప్తూ, మరోవైపు అణుపరీక్షలు జరుపుతామని బెదిరిస్తూ, మా దగ్గర అణ్వాయుధాలతో 150 సార్లు పేల్చగలమని బెదిరిస్తే మరి దేనికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి? నోబెల్ పీస్ బహుమతి కాదు, నోబెల్ వార్ బహుమతి ఇవ్వాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాస్త డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా ట్రంప్ మార్చాడు. అంటే ఒకవైపేమో శాంతి వచనాలు, మరోవైపేమో యుద్ధోన్మాదము. ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేది క్వశ్చన్. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశమే తన రక్షణకు అణ్వాయుధాలు కావాలి అని భావిస్తుంటే ఇక ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు ఆ పని చేయవా? ఇప్పటికే అమెరికా మిత్ర దేశాన్ని ఇజ్రాయిల్, పాకిస్తాన్లు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక ఉత్తర కొరియాని ఎవరు ఆపగలుగుతాడు? ఇరాన్ ఎవరు ఆపగలుగుతారు? ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా మేము అణ్వస్త్రాలు వదులుకోవడమే చేసిన తప్పు, అవసరమైతే అణ్వస్త్రాల వైపుగా ఆలోచిస్తామన్నాడు. సో ఇది ప్రపంచంలో అణ్వస్త్ర పోటీని పెంచే స్టేట్మెంట్స్ కావా? ఆల్రెడీ భారతదేశంలో కూడా కొంతమంది అణుపరిజ్ఞాన నిపుణులు, న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అణుపరీక్షలు జరపాలి అని. అంటే ప్రమాదకరమైన అణ్వస్త్ర పోటీని ట్రంప్ ప్రోత్సహిస్తున్నాడు. రష్యన్ ప్రెసిడెంట్ బుర్వెస్నిక్ను ఇతర అణ్వాయుధాలను ప్రయోగిస్తానని బూచీని ప్రవేశపెట్టినప్పుడు కూడా అదే సమయంలో నేను చర్చలకు సిద్ధమని కూడా అన్నాడు. అంటే ఇప్పటికీ మిగిలి ఉన్న సోవియట్ ఇరా అగ్రిమెంట్ ఒకటే, స్టార్ట్ అని, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ టాక్స్ అని, దాన్ని ప్రారంభించడానికి కొనసాగించడానికి కూడా నేను సిద్ధమే అన్నాడు. సో అందువల్ల అణ్వస్త్ర వ్యాప్తిని అరికట్టి ప్రపంచానికి అణు ప్రమాదం లేకుండా చేయాల్సిన అమెరికా బహిరంగంగానే ప్రపంచాన్ని తన దగ్గర ఉన్న అణు ఆధిపత్యంతో బెదిరిస్తే ఇక ప్రపంచంలో చిన్న చిన్న దేశాలకు కూడా అణ్వస్త్రాలు తయారు చేయవా? అప్పుడు ఎవడు ఆపగలుగుతాడు? ఇప్పటికే మీకు ఉత్తర కొరియాని ఏమీ చేయలేకపోతున్నాడు. మీకు అణ్వస్త్రాలు ఉంటే తమను కూడా ఏమీ చేసేవారు కాదు కదా అని ఉక్రెయిన్ భావిస్తోంది. ఇరాన్ అణ్వస్త్ర పరిజ్ఞానం పైన ఎందుకంత కేంద్రీకరిస్తోంది? ఇజ్రాయిల్కు 1967 నాటికే అణ్వస్త్రాలు కలిగి ఉన్నాయి. మరి ఇజ్రాయిల్ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే తమకు మార్గము లేదు అని భావించడం లేదా? ఆల్రెడీ యూరోపియన్ దేశాలు, ఫ్రాన్స్, యూకే న్యూక్లియర్ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేయాలి మాకు కూడా అడుగుతున్నాయి. జర్మనీ లాంటి దేశాలు అడుగుతున్నాయి. ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య డిఫెన్స్ డీల్ కుదిరింది. అందులో అణురక్షణ కూడా, న్యూక్లియర్ షీల్డ్ కూడా ఒక అంశంగా చేర్చారు. అందువల్ల ఈ ట్రెండ్స్ ప్రపంచానికి డెఫినెట్గా ఒక ప్రమాదకరమైన పోకర్లను తీసుకొస్తోంది. ప్రపంచ వినాశానికి బాటలు వేస్తుంది. ప్రపంచం ఇప్పటికే అనేక రకాల జియో పొలిటికల్, జియో ఎకనామిక్ టెన్షన్స్తో బాధపడుతోంది. కొత్తగా ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ చాలా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలు బాధ్యతాయుతమైన దేశాలు కావు. ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలు జిహాదీ శక్తుల చేతుల్లో ఉన్నవి. రేపు నిజంగానే జిహాదీ శక్తులకి అణ్వస్త్రాలు వెళ్ళాయనుకోండి, ప్రపంచంలో న్యూక్లియర్ టెర్రరిజం అనే ఒక డేంజరస్ పరిస్థితి ఏర్పడుతుంది. పాకిస్తాన్ లాంటి ఉన్మాదపూరిత దేశాలు, ఇజ్రాయెల్ లాంటి జాతి ఉన్మాద దేశాల చేతుల్లో అణ్వాయుధాలు ఉంటే ఏమైనా చేయగలం. ఇటు ఇజ్రాయెల్ అయితే ఏకంగా వాళ్ళ యుద్ధ నీతి, వార్ డాక్టర్లోనే చెప్పారు, మా తప్పనిసరి పరిస్థితుల్లోనైతే అణ్వస్త్రాలు ప్రయోగించైనా సర్వ వినాశాన్నైనా వెనకాడకూడదు అని. సో ఇది ప్రపంచాన్ని మరింతగా ప్రమాదకర దిశగా తీసుకెళ్తుంది ట్రంప్ వ్యాఖ్యలు.